హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఫిష్ ఫ్రై రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ముందుగా మీకు నచ్చిన చేప ముక్కలను ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి తడిపోయే వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మీకు ఇష్టం ఉంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా, ఇంకా కొంచెం నిమ్మరసం, ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పొడులన్నీ బాగా కలుపుకోండి. అప్పుడే మనం చేప ముక్కలకి పట్టించేటప్పుడు ఉప్పు కారం ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలోకి చేప ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అన్ని ముక్కలకి మసాలాను బాగా పట్టించండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేప ముక్కలను అరగంట సేపు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు చేపను ఫ్రై చేసుకోవడానికి ఒక వెడల్పు ప్యాన్ కానీ టవాని కానీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ఇలా అరేంజ్ చేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, మిరపకాయలను కూడా వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ ఒక 15 మినిట్స్ అలా వేయించుకోండి. ఇలా రెండు సైడ్లు మంచిగా కలర్ వస్తే అయిపోయినట్టేనండి మన ఫిష్ ఫ్రై. ఇలా చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్.